హాయ్ ఆల్. ఈ వీడియో వచ్చేసి ఒక బాడీ స్క్రబ్ చూపిస్తాను మీకు ఈ డిఐవై ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి నేను వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్లై చేస్తాను. ఏదైనా సరే ఫేస్ ప్యాకే కానీ బాడీ స్క్రబ్బే కానీ హెయిర్ ప్యాక్ అయితే వీక్లీ వన్స్ సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఒక బాడీ స్క్రబ్ అనమాట. బాడీ స్క్రబ్ ఏంటంటే మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, లైక్ మెకఫేన్ ఒకటి బాగా వాడేదాన్ని నేను ఇంతకుముందు. సో ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడినాక ఐ స్టార్టెడ్ లైక్ దాంట్లో ఇంగ్రీడియంట్సే కానీ మిగిలినవన్నీ చూసినాక ఐ గాట్ టు మేడ్ మై ఓన్ స్క్రబ్ అనమాట. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంట్లో దొరికే ప్రొడక్ట్స్ అండి. సో నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో అనమాట. సో నేను మీకు స్క్రబ్ కూడా ఈజీగా చేసేసుకోవాలి, పెద్ద కష్టమేం కాదు. సో ఇది మీరు జస్ట్ ఏం చేస్తారంటే స్క్రబ్ అంతా అయినాక నేను మీకు చూపిస్తాను ప్రాసెస్, బట్ ముందు చెప్తున్నా. సో జస్ట్ వెట్ చేసుకుని బాడీ అంతా లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్, లైక్ అండర్ ఆర్మ్స్ కానీ లైక్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అండర్ ఆర్మ్స్ ఒకటి, ఇంకా థైస్ ఒకటి, నీస్ ఒకటి, చాలా మందికి బ్లాక్గా ఉంటాయి అనమాట. లైక్ దాన్ని పిగ్మెంటేషన్ అంటారు. ఇట్ మే బి డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ అనమాట. ఇదేంటంటే ఇది వాడడం వల్ల అంటే ఒకేసారి ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చేది నేను చెప్పను, బట్ వాడుతూ ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే స్కిన్ కూడా చాలా స్మూత్ అవుతుంది. అసలు నేను అబ్జర్వ్ చేసిన కదా. సో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్ అనేది. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ టేక్ ఎన్ ఎంప్టీ బౌల్ అనమాట. సో దీంట్లో ఎంప్టీ బౌల్లో ఫస్ట్ మీరు ఎంప్టీ బౌల్ తీసుకున్నారు కదా, నేను చూపిస్తాను ప్రాసెస్. సో కొంచెం పసుపు, ఎందుకంటే పసుపు మనకి ట్యాన్ ఏమన్నా ఉన్న రిమూవ్ చేస్తుంది కదా ఫస్ట్. సో అట్లా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని జస్ట్ కొంచెం పసుపు యాడ్ చేయండి. సో దాంట్లో నెక్స్ట్ షుగర్ మనకి మెయిన్ స్క్రబ్ అంటేనే మనకి గుర్తొచ్చేది షుగర్ కదా. సో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ షుగర్. సో షుగర్ వేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి హనీ ఈజ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. మీరు చూడొచ్చు నా ఫేస్ ప్యాక్స్ కానీ బాడీ స్క్రబ్ కానీ అంతా హనీ బాగా వాడతాను నేను. మొత్తం ఐ కంప్లీట్ ఫుల్ హోల్ లీటర్ బాటిల్ అనమాట. సో ఇప్పుడు మనం దీనికి హనీ వేసుకుందాం. దీంట్లో ఏదో ఒక స్పూన్ హనీ. సో మనం ఇందాక చేసుకున్న మిక్చర్లో ఒక స్పూన్ హనీ వేసేయండి ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, కోకోనట్ ఆయిల్ మనం ఇంట్లో వాడుకుంటాం, వాట్ ఎవర్ యూ యూస్. బేసికలీ ఇట్లా కోకోనట్ ఆయిల్ ఇట్లా వాడతారనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే హోమ్ మేడ్ అనమాట, మా మమ్మీ పంపిస్తారు నాకు. సో దాంట్లో ఇట్లా మేము పెద్ద బాటిల్స్లో పంపిస్తే చిన్న బాటిల్ ఇట్లా షిఫ్ట్ చేసుకుంటాం. సో దీంట్లో ఒక టూ వరకు ఒక ఫ్యూ డ్రాప్స్. సో అట్లా అయిపోయినాక బాడీ వాష్ మీ ఈజీగా దొరికిపోతుంది. దొరకకపోతే సరే డీమార్ట్ కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడికన్నా మీరు వెళ్ళినా సరే 90 రూపీస్ అంతా పడుతుంది. ఇది కూడా హార్డ్లీ 100 రూపీస్ పడింది నాకు. సో మీరు ఒక బాటిల్ తీసుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది కూడా. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా ఉందంటే, బట్ కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని సో కొంచెం వేసినాక బాగా మిక్స్ చేసేసండి. ఇట్లా చేతితోనే మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా వీడియో చూపించినట్టు ఇట్లా మంచిగా మిక్స్ చేసేసేయండి. ఇట్లా పేస్ట్ చేయండి. సో దీంట్లో టర్మరిక్, అట్లానే షుగర్, అట్లానే హనీ, అట్లానే బాడీ వాష్, ఇంకా కోకోనట్ ఆయిల్ వేసి మంచిగా ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా ఇట్లా చేసేసేయాలి. చేసేసి ఫస్ట్ మనం బాడీని మన హ్యాండ్స్ ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా వెట్ చేయండి. నేను బేసికల్గా వాడుతూ ఉంటాను, నాకు రిజల్ట్ అయితే కనిపించింది కాబట్టి నేను మీకు పోస్ట్ చేస్తున్నా. సో నేను ఏమైనా పోస్ట్ చేసినా సరే వాట్ ఎవర్ ఐ పోస్టెడ్ నేను ట్రై చేసి టెస్ట్ చేసి నాకు వర్కౌట్ అవుతుంది అంటేనే పోస్ట్ చేస్తానమాట. సో ఇట్లా మంచిగా వెట్ చేసుకున్నాక టేక్ దిస్ మిక్చర్, నేను ఇక్కడే పెడతాను, మళ్ళీ అంతా మెస్ అవుతుంది కదా. సో దాన్ని తీసుకొని ఇట్లా 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 మంచిగా ఇట్లా స్క్రబ్ చేసుకోండి. సో అంటే నేను మామూలుగా ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇట్లానే మీరు స్క్రబ్ చేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఇట్లా ఈ పార్ట్ ఉంది కదా మనకి, ఇట్లా మోచేయి అంటారు కదా. సో ఎల్బో దగ్గర కానీ అట్లనే నీస్ కానీ, ఈవెన్ మీకు ఫుడ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫుడ్ కూడా ఉంటుంది కదా, మీకు పెడిక్యూర్ చేసుకునే అంత సేపు టైం లేకుంటే జస్ట్ అప్లై దిస్ ఓవర్ ఫుడ్. ఇంకా మీకు కింద ఉంటుంది కదా వెనకాల, అక్కడ అప్లై చేసి జస్ట్ ప్యూమిక్ స్టోన్ సంథింగ్ ఏదో అంటారు కదా స్టోన్, నాకు అంత సడన్గా ఐడియా లేదు. సో ఆ స్టోన్తో జస్ట్ మీరు వాష్ చేసినట్టయితే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయొచ్చు అండి. ఇంట్లో మీకు దొరికే ప్రొడక్ట్సే కాబట్టి. సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు చేయొచ్చు. ఇట్లా జస్ట్ ఇట్లా తీసుకుని ఇట్లా మసాజ్ ఇన్ ద సెన్స్ ఇట్లా మీకు అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇట్లా చేసుకుని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా చేసుకుని జస్ట్ వాష్ ఇట్ ఆఫ్ అంతే. మీరు బాడీ అంతా అప్లై చేసే లోపల మీకు ఇది డ్రై అయిపోతుంది కదా. సో అప్పుడు మెల్లిగా ఇట్లా అప్లై చేసేసి
జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి, జస్ట్ సీ ద రిజల్ట్స్. ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకు కూడా వీడియో చూపిస్తాను ఇప్పుడు. సో ఇట్లా, సో కొంచెం జిడ్డుగా ఉంటుంది, మనం ఆయిల్ రాసాం కదా, సో కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, ఓకే. బట్ మనం తర్వాత మళ్ళీ సోప్తో వాష్ చేస్తాం కదా ఎట్లన్నా. సో నేను మీకు జస్ట్ ట్రయల్గా చూపించాను అనమాట, ఇట్లా ఇట్లా వాడతామని. సో అంతే. సో ఇట్లా అయిపోయినాక మంచిగా, సో ఇట్లా అయిపోయింది ఇది. సో ఇప్పుడు మీకు చూడొచ్చు మీ రిజల్ట్ ఇంతకుముందుకి ఇప్పటికే. వాష్ ఇట్ ఆఫ్, ఒకసారి తుడుస్తుంది దీంతో. సో ఇట్లా, సో ఇట్లా మీరు ఒకసారి మంచిగా సోప్తో వాష్ చేసేసుకోండి మీరు బాడీ వాష్ చేసినప్పుడు. సో ఇట్లా మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉంటుందో, బేసిక్గా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఇట్లా మీరు అయిపోయినాక సోప్తో కడిగేసేయండి మొత్తం బాడీ అంతా. మీరు వాట్ ఎవర్ ఏ పార్ట్లో అయితే అప్లై చేసుకుంటారో అక్కడ మొత్తం సోప్తో వాష్ చేసేసి జస్ట్ ఒకసారి డ్రై అయిపోయిన మామూలుగా వాళ్ళంతా తుడిచేసుకున్నాక జస్ట్ అప్లై మాయిశ్చరైజర్, దట్స్ ఇట్. సో చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి. దెన్ బాడీ స్క్రబ్స్ కానీ ఫేస్ కూడా అంతే. అంటే బేసికల్గా ఎవరిష్టం వాళ్ళది నేను కాదని, బట్ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ అ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అండి. ఎస్ ఒప్పుకుంటా ఇమీడియట్ రిజల్ట్ అయితే రాదు, అది కూడా మనకు రాదు కదా. సో లైక్ బిహాఫ్ ఆఫ్ యూజింగ్ దాట్ స్టార్ట్ యూజింగ్ దిస్ అండి. సో స్లోగా రిజల్ట్ వస్తే, సైడ్ ఎఫెక్ట్స్ రాదు. సో దీంట్లో మీకు ఏమైనా పడకపోతే హనీయే కానీ, లైక్ మిగిలిన టర్మరిక్ చాలా మందికి పడదు, లైక్ ర్యాషెస్ వస్తాయి, హనీ పడదు. సో అట్లాంటి యూ కెన్ స్కిప్ ఆల్ దోస్ థింగ్స్ అండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అనమాట, బాడీ స్క్రబ్. సో ఒక 2 minutesలో జస్ట్ చెప్పేస్తాను. జస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో షుగర్ సారీ, దాంట్లో కొంచెం షుగర్, కోకోనట్ ఆయిల్, బాడీ వాష్, టర్మరిక్, హనీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి వాట్ ఎవర్ పార్ట్స్ ఇట్ ఈస్, లైక్ బాడీ టిప్ టు టో, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, సారీ ఇక్కడ నుంచి కింద వరకు ఎక్కడ కావాలంటే మీకు బ్లాక్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై టోటల్లీ. ఒక 2 minutes ఉండి కొంచెం వాటర్ వేసి జస్ట్ మంచిగా ఇట్లా స్క్రబ్ చేసేసుకోండి. వాష్ ఇట్ అవుట్ విత్ సోప్ ఆర్ బాడీ వాష్ ఆర్ మంచిగా జెంటిల్గా వాష్ చేసేసేయండి. జస్ట్ లెట్ ఇట్ డ్రై ఇట్ ఆఫ్, టవల్తో మొత్తం తుడిచేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేయండి. సో జస్ట్ వీక్లీ 2 or 3 ఆల్టర్నేట్ డేస్ మీద చేసుకున్న పర్లేదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి ఇది. సో ట్రస్ట్ మీ, చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్ అయితే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అబౌట్ బాడీ స్క్రబ్ అనమాట, DIY హోమ్ మేడ్ బాడీ స్క్రబ్ విత్ 5 ingredients అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో కీప్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.